మన కడపూర్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మలంచలో ఉన్న జాలేశ్వర మందిర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మందిరం చేరుకోవడానికి మలంచ రోడ్డులో ఉన్న కిష్టపడ్డ స్కూల్ నుండి తిన్నంగా మీరు కానీ వస్తే అక్కడ మీకు ఈ మందిరం కనిపిస్తుంది. ఈ మందిరం 1905 నుండి ఇక్కడే ఉందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ మందిరం ఎలాగ ఈ పేరు వచ్చిందో మీకు చెబుతాను. ఇక్కడ ప్రస్తుతం కథనం బట్టి అప్పుడు జాలేశ్వర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఇదంతా వ్యవసాయ భూమి ఉండేది. ఈ భూమిలో తను వ్యవసాయం చేస్తుండగా ఆ నాగలికి తగిలి ఒక శివలింగం బయటకు వచ్చింది. వచ్చిన శివలింగాన్ని అతను ఇక్కడ స్థాపించి పూజలు చేసే జాలేశ్వర్ మందిరంగా ఇక్కడ అతని పేరు మీదుగా ఉంటారు. ఈ జాలేశ్వర్ మందిరం కూడా ఇక్కడి 4 మందిరంలో ఒక ప్రసిద్ధి పొందిన మందిరముగా కడపూర్ వాళ్ళు చెబుతుంటారు. ఈ మందిరము కూడా శివుడు పాతాళంలో 4-5 అడుగుల లోపుడ విరాజిల్లుతూ ఉంటాడు. శివలింగము చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ఈ మందిరం దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ప్రతి సోమవారం తెలిసిన పూజలు జరుగుతూ విషయాలు ఉన్నాయి అన్నీ మీకు చెప్పాను. ఇంకా చెప్పాలంటే అక్కడ కొంతమందిలో చెప్తున్నారు ఏంటంటే ఈ మందిరము 1905 కన్నా ఇంకా ముందే కట్టారని, కనీసం ఒక 500 సంవత్సరాల క్రితం మందిరం అని చెప్తుంటారు. ఈ మందిరం అప్పట్లోని బ్రిటిష్ పాలనప్పుడే ఈ మందిరం ఇక్కడ ఉందని కొంతమంది అక్కడ వాళ్ళు చెబుతూ ఉన్న విషయం. కానీ ఈ మందిరం గురించి పూర్తిగా డీటెయిల్స్ మరింతవి తెలుసుకొని మీకు ఇంకో వీడియో చేసి ఏవైనా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే నాకు క్షమించండి. నాకు తెలిసిన విషయాలని చెప్పాను. తెలియకపోతే కామెంట్ ద్వారా మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోతో. అంతవరకు సెలవు. నమస్కారం. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఇలాంటి కొత్త వీడియోలు చేయడానికి ఒక బెల్ ఐకాన్ మీకు నొక్కితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. కామెంట్ ద్వారా మీరు తెలపండి మా వీడియో క్వాలిటీ, వీడియో ఆడియో